కూర్చోండి కూర్చోండి అక్కడే ఎక్కడ నాకు కూర్చోండి వీడియో కూడా కొద్దిగా తీపిద్దామని అనుకుంటే ఇక ఏ సాధ్యత పక్కన ఉండిపోయింది. తీపిద్దామని అనుకుంటే నొప్పి గట్ట ఏం లేదు, పేరుతో పడుతున్నాం కదా ఏం ఈ కంటికి శుక్లం ఉంది, ఆపరేషన్ చేయించుకోండి, రండి అవుట్పల్లి హాస్పిటల్కి రండి, అక్కడ 2 రోజులు ఉండాలి. వచ్చేటప్పుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని రండి, సరేనా? 2 రోజులు ఉండాల్సి వస్తుంది. ఆనందంగా అందరూ చదువుకులు కూడా ఉండరు, ఫోటోలు ఉంటారు, అర్థమైతే ఉంటాయి. కాదని చెప్తారు నొప్పిగా ఉంటుంది, నొప్పి ఉండి లేనట్టుగా ఒకసారి వస్తుంది, రోజుకి ఒకసారి 2 సార్లు వస్తుంది. ఎప్పటి నుంచి ఉంది? ఈ వచ్చిన కాడ నుంచి ఉంది, 2వ సంవత్సరం ఇది వచ్చి. 2 సంవత్సరాలు చూస్తే పెడితే అక్కడ ఉన్నారు. ఇది వచ్చే వాళ్ళు దీన్ని బాగా తీసుకెళ్ళారమ్మా, ఉంటా తీసుకుని అంతా నాకు ఫోన్ చేసేది. లావు ప్రసాద్, ఎక్స్ మాజీ ఎంపీటీసీ మెంబర్ రావిచర్ల, మూజివీడు మండలం. మా ఊరు మా గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ చిన్నవటిపల్లి వారి ద్వారా మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, హెచ్ఓడీలు అందరూ వచ్చారు. దాదాపు 200 మంది పైన పేషెంట్లకి అన్ని రకాల మెడిసిన్ ఇచ్చారు. జ్వరాలు అన్ని ఇబ్బందులతో గ్రామం ఇబ్బంది పడుతుంటే మా సర్పంచ్ గారు ఆ మేనేజ్మెంట్ని అడిగితే తక్షణమే ఈరోజు ఒక బస్సు ఇచ్చి కార్లు వేసుకుని డాక్టర్లు అందరూ కూడా మా గ్రామం వచ్చి అందరినీ కూడా అన్ని రకాల జనరల్ ఫిజిషియన్స్, ఆప్థమాలజీ, పీడియాట్రిక్స్, ఇంకా ఐ స్పెషలిస్టు, డెంటలు, అనేక రకాలమైన స్పెషలైజేషన్స్ అన్నీ కూడా వచ్చి అందరూ ఈసీజీ, కార్డియాలజీ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంటు కూడా మా గ్రామానికి సుమారు ఇప్పటికి 200 మందికి చేస్తాం. ఉచిత మందులు ఇచ్చి అన్ని పరీక్షలు కూడా జరుపుతూ చాలా బాగా జరిగింది. మా గ్రామ సర్పంచ్ గారు వీరికి ఆతిథ్యం ఇచ్చి మా రావిచర్ల వార్డు మెంబర్ మురళీ గారు,
గ్రామ సర్పంచ్ లావు మురళి గారు, గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ భోజనాలు కానీ అన్ని ఏర్పాట్లు వీరికి సకల సమయాలు ఏర్పరిచి వీరు తీసుకొచ్చి ఈ కార్యక్రమం జరిపి మా గ్రామ ప్రజలందరికీ కూడా మంచి చేసినందుకు మేము ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. నా పేరు నరేంద్ర అండి. నేను పెనమనేని సిద్ధార్థ హాస్పిటల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఎమర్జెన్సీ టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నాను. రావుచర్ల ప్రాంతంలో ప్రెసిడెంట్ గారు కాపా శ్రీనివాసరావు గారు ఊరి పరిస్థితులు బాగాలేదు, ప్రజలు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని ఒక పెనమనేని సిద్ధార్థ హాస్పిటల్ డిపార్ట్మెంట్లో చెప్పినప్పుడు క్యాంపు పెట్టమని అడిగినప్పుడు మేమందరం కూడా కొన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఇక్కడికి వచ్చి జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, డెంటల్, పీడియాటిక్, ఆప్థమాలజీ 5 డిపార్ట్మెంట్లో వచ్చి ప్రజలందరినీ కూడా చెక్ చేసి కొన్ని ఫ్రీ టెస్టులు కూడా చేస్తూ ఉన్నాము. షుగర్ టెస్టు, ఈసీజీ, బీపీలు అన్నీ చెక్ చేసి ప్రజలందరూ కూడా అందరికీ చెక్ చేసి ఫ్రీగా కూడా మెడిసిన్ కూడా ఇచ్చి పంపిస్తూ ఉన్నాము. ఇలా మా పెనమనేని సిద్ధార్థ హాస్పిటల్కి వచ్చి క్యాంప్ పెట్టమని అడిగినందుకు కాపా శ్రీనివాసరావు గారికి అలాగే పెద్దలకు అందరికి కూడి వచ్చిన అందరూ కూడా జనాలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి.